Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, నాది మట్టి అయిపోయిందండి. మట్టి మొత్తం అయిపోయింది అనమాట, బస్తాడు అయిపోయింది. సరే మట్టి తెచ్చుకుందామని చెప్పేసి నేను నర్సరీకి వెళ్ళానండి. నర్సరీకి వెళ్ళి నేను కొత్త మట్టే తెచ్చుకుందాం అనుకున్నానండి. ఇంకా అసలు ఏమి కొనుక్కోవద్దు, 2-3 కుండీలు అవసరమైనవి అనమాట. అవి మాత్రం తీసుకొద్దాము, ఇంకా అసలు ఏమి తీసుకురావద్దు, ఏమైనా సరే తీసుకురావద్దు అనుకున్నాను అనమాట. చూడకుండా ఉండాలి అనుకున్నానండి. మొక్కలో మన కళ్ళు పట్టుకోకుండా ఉండవు కదా, మొక్కలేపు కళ్ళు పట్టడం అయిపోయిందండి. అందులో 2 మొక్కలు కొనేసేసి ఇంటికి తీసుకురావడం కూడా అయిపోయిందనమాట. ఆ మొక్కలు ఏమేమి తీసుకొచ్చాను, ఎంత పెట్టి తీసుకొచ్చాను అనేది మీరు చూద్దరు కానీ ఈరోజు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, మనము గ్రీన్ చామంతి కొన్నాం కదా కుండీలో, అందులోని మెరూన్ కలర్ కూడా ఒకటి ఉంది కదండి చెట్టు, అది రీపాటింగ్ చేశానండి. గ్రీన్ చామంతి కూడా నేను రీపాటింగ్ చేశానమాట. అది ఎందులోకి చేశాను ఏంటనేది విశేషాలు ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను మొక్కలు ఏమేమి తీసుకున్నాను, నేను తీసుకున్న నా చాయిస్ బాగానే ఉందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఎలా ఉందో ఏంటో అనేది. నాకు మాత్రం తెగ నచ్చేసిందండి. నేను తీసుకున్నది ఏంటంటే రెడ్ కాగడమల్లి అనమాట. అది చాలా నచ్చింది నాకు, చుట్టూ నిండా పూలేనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేసేద్దాం పదండి. మరి ముందు ఈ రెడ్ చామంతి రీపాటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను మొన్న తీసుకొచ్చాను కదా, ఈ కొత్త పాట్లో పెట్టుకుందామండి. మధ్యలో ఒకటే ఉందన్నమాట రెడ్ చామంతి, అది హైబ్రిడ్ అండి. అది తీసేసి మనము ఈ దీంట్లోకి రీపాటింగ్ చేస్తాను. చేసిన తర్వాత అది పెరుగుతుంది కదండి, వచ్చే సంవత్సరానికి బాగా పెరిగితే దాన్ని మదర్ ప్లాంట్గా చేసి దాన్ని కటింగ్స్ తీసి మనం వేరే చోట్ల పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే హైబ్రిడ్ మొక్కలు కొంచెం కష్టంగానే ఉంటుందండి పెట్టడానికి. ఇదిగో నేను పెట్టేస్తాను చూడండి, బ్రతికించడం చాలా కష్టంగానే ఉంటుంది. వేసవికాలం వచ్చేపాటికి కొంచెం జాగ్రత్తగా బ్రతికించాలి. ఇక చుట్టుపక్కల మనకి పిలకలు రావాలండి. ఇక పిలకలు వచ్చేస్తే మనము చక్కగా ఇంకా మల్టిపుల్ చేసేసుకోవచ్చు దీన్ని. ఇంకా దీన్ని ఇంతకుముందు మనము బ్రిక్ కలర్ పెట్టుకున్నాం కదండి, అది బాగానే బ్రతికింది మన సమ్మర్లో, పర్వాలేదు బాగానే బ్రతికించాను కదా. కాబట్టి ఇవి కూడా నేను ధైర్యంగానే తీసుకొచ్చాను అనమాట, బ్రతికించుకోవచ్చులే దేవుడి దయ వల్ల అనేసి. ఇక రేపు సమ్మర్ వచ్చేటప్పటికి నేను గ్రీన్ నెట్ల కింద పెట్టేసేసి, గ్రీన్ నెట్ కింద పెట్టి నేను బ్రతికిద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి వాటరింగ్ చేసేస్తున్నాను. ఒక వారం రోజులు నీడ పట్టుని పెట్టి అది బాగుంది అనుకున్నప్పుడు తీసేసి ఎండలో పెట్టేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 మిగిలియండి దీంట్లో. ఇవి ఏం చేస్తానంటే చుట్టుపక్కల చివర్లు ఉన్నాయన్నమాట, అంచులు అమ్మటికి ఉన్నాయి మొక్కలు. ఇవి తీసేసి దాంట్లో ఒకటి, ఇప్పుడు కొత్తది ఒకటి చూపించాను కదా పాటు, దాంట్లో ఒకటి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి పెట్టేసాను చూసారా. ఇది కూడా వచ్చే సంవత్సరానికి మదర్ ప్లాంట్స్గా తయారు చేసి ఇవి ఉంచి దీని నుంచి కొమ్మలు తీసి ఇవి పెరిగిన తర్వాత వేరే చోట్ల పెట్టుకుంటే మనకి బోల్డెన్ మొక్కలు అవుతాయండి. అందుకని అలా చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇలా పెట్టాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను ఇందాడి నుంచి చెప్పాను కదా, ఇదేనండి ఎర్ర కాగడమల్లి అనమాట. ఇది చూడంగానే నేను అసలు వద్దు అనుకున్నానండి. వద్దు అనుకుంటాను, చెయ్యి ఎక్కడ అవుతుంది చెప్పండి. కొనేసాను అనమాట. ఇది కొంచెం పెద్ద కుండీలోనే ఉంది. పెద్ద కుండీ అంటే బాగా విపరీతమైన పెద్ద కుండీ అనేం కాదు, కానీ మొత్తానికైతే పెద్ద కుండీనే. అది 240 చెప్పి 220 అనుకుంటే ఇచ్చాడండి. ఇదిగోండి, ఇది ఒకటి ఇచ్చుకున్నాను అనమాట. ఆరెంజ్ కలర్ ఇప్పుడు దాకా మన గార్డెన్లో లేదు కదా, పెద్ద కవర్ అనమాట. ఇది వచ్చేసి 100 అండి. పెద్ద, అసలు చాలా పెద్దదనమాట. చెట్టు పెద్దదని కాదు, నేను ఇది పువ్వు పెద్దదండి చాలా. చూసారా ఎంత పెద్దదో. సరే చూడంగానే ఇక తీసుకోవాలనిపించింది. అసలు వద్దులే అనుకున్నాను. వద్దనుకుని మన ప్రాణాలు ఆగవు కదా, చూస్తే నచ్చితే మాత్రం ఆగే పనే లేదు. ఇక నచ్చపోతే అట్లా ఇంకా చూడడం, కానీ నచ్చితే మాత్రం కొనేయాల్సిందే. కొని పడేసాను. ఇంకా ఇదిగోండి ఎంత బాగున్నాయనండి పూలు, విపరీతమైన పూలు అనమాట. బాగా పోస్తున్నాయి కదా, స్మెల్ అయితే లేవు కానండి, బాగా పూలు పోస్తున్నాయి. మనం చక్క దేవుడి పెట్టుకోవచ్చండి, తలలో పెట్టుకోవచ్చు. అందుకోసం అని చెప్పి తీసుకొచ్చేసాను. అంటే 7 అంగుళాలు ఉంటుందేమోనండి కుండీ వచ్చేసి. ఆ సైజు కుండీలో పెట్టిందనమాట. 7 అంగుళాలు 8 అంగుళాలు ఉంటుంది మొత్తానికైతే. ఫుల్గా ఆకులు కనపడుకోకుండా బ్లూమింగ్ అయితే ఉందండి బాగా. అందుకోసం నాకు కొనాలనిపించింది అనమాట. సరే అనేసి వచ్చే సంవత్సరానికి దీనికి కూడా బేబీ ప్లాంట్స్ తయారు చేసి మనము సేల్కి పెడదామండి.
చూద్దాము ఇది ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది అనేది. బాగున్నాయి కదండి, చాలా అందంగా ఉన్నాయి. ఇందులో మనకి వైట్ కలర్ వచ్చి విరజాజీ లాగా ఉండే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి స్మెల్ ఉంటాయండి లైట్గా, అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా, ఈ 2 రకాలు ఉన్నాయన్నమాట మన దగ్గర. బాగున్నాయి కదండి, నా కలెక్షన్ బాగుంది కదా. ఇవి చూడండి చక్కగా పోస్తుంది పెద్ద పెద్ద పూలు. ఈ విచ్చిలిన తర్వాత తెల్లగానే ఉంటాయండి, కాకపోతే ముడుచుకున్నప్పుడు మాత్రం కొంచెం మొగ్గగా ఉన్నప్పుడు మాత్రం రెడ్ షేడ్లో ఉన్నాయి. బాగున్నాయి కదా. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.